జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం మార్చి నెల 11వ తారీఖు ఖగోళంలో గోచారంలో ఒక విశిష్ట అంశం చోటు చేసుకుంటుంది. దేవగురువైన బృహస్పతి వక్రత్యాగం మార్చి 11వ తారీఖు జరుగుతుంది 2026 సంవత్సరం. తదుపరి జూన్ 2వ తారీఖు, జూన్ మొదటి వారం వరకు, మొదటి వారానికి ఆయన కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నారు. ఈ వక్రత్యాగాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ తెలుసుకుందాము. దీనివల్ల ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, అలాగే దీనికి చేసుకోవాల్సిన పరిహారం కూడా మనం చూద్దాం. మిథున రాశి. మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ గురు భగవానుడి యొక్క వక్రత్యాగము మీకేంటంటే ఒకందుకు బాగానే ఉంటుంది, ఒకందుకు అంటే మీకు కొంచెం ఐడెంటిటీ బాగా డెవలప్ అవుతుంది సంఘంలో. మీ సంఘంలో మొత్తం కూడా మళ్ళీ బ్యాక్ టు రూట్స్ అన్నట్లు, అంటే బ్యాక్ టు ద థింగ్ అన్నట్లు మీకు మొత్తం కూడా నార్మల్ అయిపోతాయి. సంతాన విషయంలో మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే సంతాన విషయంలో ఉన్న ఇబ్బందుల నుంచి మీరు గట్టెక్కుతారు. అలాగే మీకు కూడా ఏదన్నా ఒక పని అనుకొని చేయలేకపోతూ ఉన్నాము, ఈ పని ఎప్పుడు కూడా వాయిదా వాయిదా అవుతుంది, ఎప్పటికి చేయగలుగుతాం అన్న విషయాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా చేయడానికి చక్కటి అవకాశం ఇప్పుడు గోచారంలో ఉన్న గ్రహస్థితి, గురు భగవానుడి యొక్క గ్రహస్థితి కలగజేస్తూ ఉంది. ఏమైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలన్నా వాటికి అవకాశం చాలా చక్కగా ఉంది. మంత్రభావం చాలా బలపడుతూ ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఎంత ఎక్కువగా భగవద్ ధ్యానం చేస్తారో, మంత్రానుష్ఠానం చేస్తారో, లేదా మెడిటేషన్ చేస్తారో, వీటి వల్ల ఏంటంటే మీకు చక్కటి ఇప్పుడు కాస్మస్ నుంచి మంచి ఎనర్జీస్ రిలీజ్ అయ్యే సమయము మీ మిథున రాశి మిథున లగ్నంలో పుట్టే వాళ్ళకి. కారణం ఏంటంటే 159 స్థానాలు బలంగా ఉండడం వల్ల ఇవంతా ఏంటంటే ఓపెన్ టు స్కై, ఆకాశం నుంచి అబండెన్స్గా బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకునే సమయం ఇది. కాబట్టి మీరు ఎంత వీలైతే అంత గ్రాప్ చేయండి. ఆలోచనలు వీటిని పక్కన పెట్టేసేసి ఏదైనా ఒకటే పనిని విపరీతంగా అదే దూరంలో చేస్తూ ఉంటే కొంత మీకంటూ మీరు బ్రేక్ తీసుకొని, అంటే మీ పనులు తొందరగా చేసుకొని మెడిటేషన్, ధ్యానం వీటిల్లో ఉండడానికి ప్రయత్నించండి. బ్లెస్సింగ్స్ చాలా బాగా తీసుకోవడానికి అవకాశం చక్కగా ఉంటుంది. ఇప్పుడు మీరు బాగా ఆక్యుపైడ్ ఉంది, ఇప్పుడు మీకు టెస్టింగ్స్ కూడా వస్తాయి, బాగా బిజీ కూడా అవుతారు. మీరు ఏదైనా ఒక మంత్రానుష్ఠానం చేయాలన్నా, మెడిటేషన్ అంతకుముందు మీరు రెగ్యులర్గా చేసేవాళ్ళైనా ఈ 3 నెలలు మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. కాబట్టి నెగిటివ్ ఫోర్సెస్ అడ్డుపడతాయి. ఏం చేస్తాయి అడ్డుపట్టామంటే ఇనే గుడ్ నోట్లోనే అడ్డుపడతాయి. ఇప్పుడు ఈ 3 నెలలు మిమ్మల్ని ఇబ్బంది పడే విధంగా ఏమి అడ్డుపడవు. మీకు ఒక మంచి వర్క్ ఆపర్చునిటీ ఇస్తాయి. సో అక్కడ మీకు బిజినెస్ అయితే పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఎక్కువ కష్టపడతారు. ఉద్యోగస్తులైనా సరే ఇన్సెంటివ్స్ రూపంలో కావచ్చు, బోనస్ రూపంలో కావచ్చు, పలానా టాస్క్ ఇచ్చేస్తే మీకు బాగుంటుంది, ఇలాగ రకరకాలుగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాటిలోనే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తారు. బట్ కొంత టైం తీసుకొని కనీసం అట్లీస్ట్ రోజులో ఒక 1 అవర్ మీరు మెడిటేషన్ చేయగలిగితే, అది ఏ టైంలో అన్నా చేయండి, మీ చాయిస్. 24 అవర్స్లో ఎప్పుడన్నా చేయండి. చేయగలిగితే మీకు చక్కటి అనుకూలమైన పరిస్థితులు ఆకాశం మనకి కాస్మస్ నుంచి, చక్కటి విశ్వం నుంచి చక్కటి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, విశ్వం నుంచి అన్ని అనుకూలతలు, విశ్వం కురిపించే అమృతపు జల్లుని మీరు తీసుకోవడానికి అవకాశం చక్కగా ఉంటుంది. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఇప్పుడు ఈ 3 నెలలు అయిపోయాయంటే మళ్ళీ 12 సంవత్సరాలు కానీ ఇలాంటిది మీకు తిరిగి రాదు. కాబట్టి జాగరూకులై ఈ ఉన్న అవకాశాన్ని వాడుకుంటే కనుక మీకేంటంటే ఏ బ్లాక్ అయితే మీ లైఫ్లో ఎంటీగా ఉందో, వాక్యూమ్ ఉందో, ఎక్కడైతే వాక్యూమ్ ఉందో ఆ వాక్యూమ్ అంతా ఫిల్ చేస్తారు. విశ్వం నుంచి వచ్చే ఆశీర్వాద బలం మీకు ఎక్కడెక్కడైతే మీ లైఫ్లో వాక్యూమ్స్ ఉన్నాయో అక్కడక్కడ అంతా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. గ్యాప్స్ అన్ని ఫిల్ చేస్తుంది. ఒకసారి గ్యాప్స్ ఫిల్ అయ్యాక అంతా కూడా సంతుష్టికరంగానే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారం వచ్చి ప్రతిరోజు కూడా సాయంత్రం పూట, ఉదయం పూట, మీకు ఒకవేళ ఉదయం కుదరకపోయినా సాయంత్రం మటుకు స్కిప్ అవ్వకుండా చేయాల్సింది. సాయంత్రం 6 నుంచి 7 లోపల చేయాల్సిన పరిహారం. ఒకవేళ మీరు ఆఫీసులో ఉంటారు, కుదరదు అనుకుంటే ఇంటికి వచ్చాకైనా రాత్రి పడుకునే లోపలైనా చేయొచ్చు. పొద్దున సాయంత్రం 2 పూట్ల చేస్తే మంచిది. కుదిరిన వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు ఉదయాన్నే 6 నుంచి 7 లోపల, అలాగే సాయంత్రం 6 నుంచి 7 లోపల.
అది కుదరని వాళ్ళు మీరు ఎప్పుడైనా సరే ఉదయాన్నే మీరు స్నానం చేసిన తదనంతరం చేయండి. ఇది వచ్చేసేసి 3 సార్లు చంద్రశేఖర అష్టకం పఠించాలి. చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర రక్షమాం. ఈ అష్టకాన్ని చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం వల్ల ఇప్పుడు గురు భగవానుడు జీవకారకుడు. జీవకారకుడు అయిన గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఆయన ప్రవేశించడానికి ముందుగా చంద్రశేఖర అష్టకం చదువుకోవడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అంటే చంద్రశేఖర అష్టకం ఎవరైతే పఠిస్తారో వాళ్ళు యమధర్మరాజుకి భయపడక్కర్లేదు అని మనకి ఆ అష్టకంలోనే ఉంటుంది. అంటే అపమృత్యు దోషాలు అంటే ఒక్కొక్కసారి మనిషి ప్రాణానికి అనే కాదు, మనకు వచ్చే సమస్యలు కూడా అలాంటివే. ఇప్పుడు మనకి ఏదన్నా యాక్సిడెంట్ ఏదైనా జరిగితే అది శరీరానికి జరుగుతుంది. ఓకే, ఒక్కొక్కసారి అవమానాలు కావచ్చు, లేదా పరిస్థితుల రీత్యా మనసు చాలా బాధపడుతుంది, కలత చెందుతుంది. అంటే అది మనసుకు జరిగిన యాక్సిడెంట్గా మనం భావించుకోవాలి. సో ఇలాంటివి ఏవైనా సరే మన జీవితాల్లోంచి, అంటే ఏ దౌర్బల్యం అయినా సరే, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే చంద్రశేఖర అష్టకం చదువుకుంటే చాలా మంచిది. మీకు చదవడానికి కుదరకపోతే కనీసం వినండి, 3 సార్లు వినండి, 3 సార్లు చదివితే మంచిది. మామూలుగా కూడా మనకి అనురాధ ప్రతి నెల కూడా అనురాధ నక్షత్రం ఉన్న రోజు కనుక చంద్రశేఖర అష్టకం చదివినా విన్నా కూడా చాలా మంచి మార్పులు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. ఎందుకంటే మనకి దీర్ఘాయువునిచ్చేది 9 గ్రహాల్లో లాంగ్విటీనిచ్చేది సాటర్న్, శనేశ్వరుడు. అనురాధ నక్షత్రం శనేశ్వరుడికి సంబంధించిన నక్షత్రం. ఈ నక్షత్రం రోజు అనారోగ్యంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఆరోగ్యం కోరుకున్న వాళ్ళు కావచ్చు, జీవితంలో అంతా సాఫీగా సుఖంగా సాగిపోవాలని కోరుకున్న వాళ్ళు, ఎవరితోటి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అంతా కూడా చక్కగా మన జీవితం సాగిపోవడానికి ఇలా మనకి రకరకాల కోరికలు ఉంటాయి. అలా ఉన్నవాళ్ళు అనురాధ ప్రతి నెల కూడా అనురాధ నక్షత్రం రోజు ఇది చదువుకుంటే చాలా మంచిది. ఇప్పుడైతే మనకి గోచారంలో ఈ విశేషాంశం ఉండడం వల్ల ప్రతిరోజు చంద్రశేఖర అష్టకం 2 పూట్ల ఉదయం మరియు సాయంత్రం 3 సార్లు, ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు చదవడం కానీ వినడం కానీ చేయండి. గురు భగవానుడు తర్వాత మీకు ఇచ్చే రిజల్ట్స్ చాలా అత్యద్భుతమైన ఫలితాలను ఆయన అందిస్తాడు. మనకి పరాశర సంహితలో ఒక విషయం ఉంటుందండి. గురు భగవానుడు ఎవరికైతే లగ్నంలో ఉంటారో, వాళ్ళున్న రాశిలో కావచ్చు లేదా లగ్నంలో కావచ్చు, ఎవరికైతే ఉంటారో వాళ్ళు కనుక శూలధారికి ఒక్క నమస్కారం చేస్తే వాళ్ళకి ఉన్న, అంటే వాళ్ళకి ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నా, పరిస్థితుల రీత్యా ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ ఇబ్బందులు పెడుతున్నా, మనుషులు ఇబ్బంది పెడుతున్నా, ఎలా ఉన్నా సరే ఒక్క నమస్కారం ఆయనకి చేయడం వల్ల అవన్నీ పటాపంచలైపోతాయని మనకి పరాశర సంహితలో ఉంది. శూలధారి అంటే పరమేశ్వరుడు. మన అంటే ఇంకా మనకి శూలధారులు చాలా మంది ఉన్న మన దేవీ దేవతలు ప్రధానంగా గురు భగవాన్ అంటే పరమేశ్వరుని సూచిస్తారు. చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు అందరికీ జాతకంలో ఇలాంటి గ్రహస్థితి ఉండాలని ఉండదు కదా. అందరికీ గురు భగవానుడు లగ్నంలో ఉండాలని ఉండదు, వాళ్ళ రాశిలో ఉండాలని ఉండదు. ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇది చేయడం వల్ల ఇంకా నక్క తోక తొక్కినట్లే. లేని వాళ్ళు కూడా ఈ బలాన్ని తెచ్చుకోవడానికి, ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువు లేకపోతే కొనుక్కొచ్చుకుంటాము. కొనుక్కొచ్చుకుంటే మనకు వస్తుంది. అసలు కొనుక్కోవడానికి డబ్బులు ఉండాలి కదా. ఆ డబ్బులు మనం సంపాదించుకుంటే ఏదైనా వస్తువు మనం కావాలంటే, వస్తువు కావచ్చు, ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, బలం కావచ్చు, వాహనాలు కావచ్చు, కొనుక్కోగలుగుతాం. సో అలా సంపాదించుకుంటే మన ఇంట్లో కూడా ఉంటుంది. అలా ఇప్పుడు మన జాతకంలో ఎవరి జాతకంలో అయినా గురు భగవానుడు లగ్నంలో కావచ్చు, రాశిలో కావచ్చు లేకపోతే దాన్ని కొనుక్కోవాలి. కొనుక్కోవడం అంటే ఏం చేయాలి? ఏం చేయక్కర్లా, మీరేం డబ్బులు ఖర్చు చేయక్కర్లా. మీ సమయాన్ని వెచ్చించాలి. మీ సమయాన్ని వెచ్చించి ప్రతిరోజు 3 సార్లు కనుక జూన్ వరకు ఉదయాన్నే సాయంత్రం చదవడం వల్ల మీ జన్మజాతకంలో లగ్నంలో లేదా రాశిలో గురు భగవానుడు ఉన్నా లేకపోయినా కనీసం 3 years వరకు మీరు అలాంటి తదనుగుణమైన ఫలితాలను తీసుకోవడానికి ఒక ఎలిజిబిలిటీని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఒక ఎలిజిబిలిటీ. ఇప్పుడు ఏదైనా డిస్కౌంట్లో ఏమన్నా దొరుకుతున్నాయంటే అందరూ వెళ్ళి ఎలా తీసుకుంటాం, ఇలా గోచారంలో మనకి భగవంతుడు ఇస్తున్న అవకాశాన్ని మనం అందిపుచ్చుకుంటే కనుక గురుబలాన్ని చక్కగా పెంచుకోవచ్చు. ఇప్పుడైనా కదా, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ప్రతి నెల అనురాధ నక్షత్రం ఉన్నప్పుడు కూడా చంద్రశేఖర అష్టకాన్ని 3 సార్లు ఎవరైతే చదువుతారో, శ్రద్ధతో భక్తితోటి చదువుతారో, వింటారో వాళ్ళకి చాలా అంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఇలా మనందరి జీవితాల్లో మనందరం కూడా గురు భగవానుడి యొక్క అమృతపు జల్లుని, అమృతపు ఆశీస్సుల్ని తీసుకోవాలని చెప్పి మనందరి తరఫున
దక్షిణామూర్తి స్వామివారిని ప్రార్థిస్తూ, పరమశివుని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.